అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్న అనకాపల్లి తరగంపూడిలో టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహం అయితే అక్కడ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులైతే ధ్వంసం చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. విగ్రహం ధ్వంసంపై కాపులైతే ప్రస్తుతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని కూడా కాపులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విగ్రహం ధ్వంసం వెనుక మాజీ జెడ్పీటీసీ ఉన్నారనే అనుమానాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉన్నాయి. పూసలపాటి భరత్ బాబు ఉన్నారంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఘటనా స్థలిని అనకాపల్లి రూరల్ పిఎస్ఎస్ఐ పరిశీలించినట్లుగా మనకైతే ప్రస్తుతం సమాచారం అయితే అందుతోంది. అనకాపల్లి ప్రాంతంలో కూడా ఎప్పుడు లేనటువంటి కొత్త సాంప్రదాయాన్ని కూటమి నాయకులు తెరదీశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కాదు, ఉత్తరాంధ్రకి ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు గురునాథరావు గారు అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి కాకినాడ వరకు తెలియని వ్యక్తి లేరు. ఈ రోజు కూటమి నాయకులు గత 10 రోజులుగా సర్పంచ్ గారిని బెదిరించడం, విగ్రహాన్ని తీసేస్తాం, వేరే విగ్రహం పెడతా అన్నప్పుడు వేరే విగ్రహాలు పెట్టొద్దని ఎవరు అనరు. గ్రామంలో చాలా స్థలాలు ఉన్నాయి. ఎవరైతే ఈ విగ్రహం ధ్వంసం చేశాడో ఆ ధ్వంసం చేసినటువంటి నాయకుడి తాలూకా కబ్జా చేసిన భూములు ఉన్నాయి. అల్టిమేట్ జారీ చేసి విగ్రహం తొలగిస్తా అని చెప్పి అల్టిమేట్ సర్పంచ్ గారికి జారీ చేసి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. చట్టం పట్ల గాని లేదా ప్రజల మీద గాని భయం గాని ఏమీ లేకుండా ఈ రోజు ఇక్కడ ప్రభుత్వ పరిపాలన సాగిస్తుంది. ఈ విగ్రహానికి ధ్వంసానికి రూపకల్పన చేసిన వ్యక్తి పూసపాటి భరతబాబు, జాన్ భరతబాబు. గురునాథరావు విగ్రహం తీసి అల్లూరి సీతారామరాజు విగ్రహం అదే దిమ్మ మీద పెట్టాలనేసి నన్ను అడిగారు. అది అలా చేయడానికి అవదు అని చెప్పాను నేను. ఎందుకంటే ఆ విగ్రహం ఆవిష్కరణ చేసింది నేను. దానికి ఉత్తరాంధ్రకి గురునాథరావు అనేది కాపు కమ్యూనిటీకి కూడా బలమైన లీడరు. అలాంటి వ్యక్తి విగ్రహం తీయాలని ఆలోచన రావడం చాలా తప్పుడు పని. ఒకసారి మనం పెట్టే వరకే తప్ప దాన్ని ఎవరో అంటుకోవడానికి లేదు. మీరు అల్లూరి సీతారామరాజు అవని వేరేదైనా ఎక్కడైనా మీరు పెట్టుకోండి, కావాలంటే దానికి ఏమైనా సహకారం చేయమని చేస్తాను. కానీ దీని మీద చెయ్యాలన్నది తప్పుడు ఆలోచన. అలా ఎవరైనా తీస్తే వాళ్ళ మీద కేసులు కూడా గట్టిగా ఉంటాయని కూడా నేను ఆ రోజే హెచ్చరించినా సరే నిన్న రాత్రి వాళ్ళు ఏం చేస్తారులే అనుకొని కొందరు వాళ్ళు ఆ జనసేన కుర్రోళ్ళు కొందరు వెనక నుండి ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని కొందరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ కుర్రోళ్ళు రెచ్చగొట్టారు. దాని మీద ఈ కుర్రోళ్ళు అలాగా మాట్లాడడం జరిగింది. ఎవరైనా సరే ఒక్కసారి ఆవిష్కరించిన ఆ దిమ్మపైన ఆ విగ్రహం తొలగించి ఇంకో విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చిందంటే వాళ్ళకి వెనక నుంచి కూడా కొందరు బలమైన లీడర్లు నడిపించారు. వాళ్ళు కూడా లాగి వాళ్ళు కూడా సరైన శిక్షించాలనేసి నేను గ్రామ సర్పంచ్గా. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ లైవ్లో అందించే ప్రయత్నం చేస్తారు. భరత్, మనం చూస్తున్న మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహం ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తరగంపూడిలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఏదైతే అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని పగలగొట్టడంపై అయితే మాత్రం పూర్తిగా దుమారమే చెలరేగిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గుడివాడ గురునాథరావుకు సంబంధించినంత వరకు వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ తండ్రి కావడం, దాంతో పాటుగా వైసీపీ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో గుడివాడ విగ్రహం వద్దకు చేరి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఏదైతే తగరంపూడిలో ఉన్నటువంటి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని తొలగించి అదే ప్లేస్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టేందుకు అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు ప్రయత్నం చేశారని, ఆ విధంగా కూడా ఊర్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఆ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఎవరైతే మాజీ జెడ్పీటీసీ పైన, దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నేతల పైన పూర్తిగా వైసీపీ నాయకులు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి సంబంధించినంత వరకు కూడాను కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇటు జనసేన గాని, టీడీపీ గాని, బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఆ విగ్రహానికి ధ్వంసం అయితే మేము ఎవరూ చేయలేదంటూ ఇప్పుడు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే మాజీ మంత్రి గురునాథరావుకు సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర మొత్తం మీద ఆయనకు ఒక పేరుంది. ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడాను మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆయనకి సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటులో చేసినటువంటి నేపథ్యంలో ఆ విగ్రహాన్ని తొలగించి కాపులకి, అదే విధంగా అక్కడ ఉండేటటువంటి స్థానిక కులాల మధ్యన
చిచ్చు పెట్టే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం తెరలేపిందంటూ కూడాను వైసీపీ నాయకులు ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ముఖ్యంగా విగ్రహాన్ని తొలగించాలి అనే ఆలోచన కాకుండా వేరే ప్రదేశాల్లో విగ్రహాన్ని పెట్టుంటే బాగుంటది, కానీ తమ నేతకు సంబంధించినంత వరకు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు గురునాథరావు చేసినటువంటి కార్యక్రమాల్ని ఆదర్శంగా తీసుకొని ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ విగ్రహానికి ధ్వంసం చేయడం, విగ్రహ రాజకీయాలకు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా పూనుకుందంటూ వైసీపీ నేతలు ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరీ ముఖ్యంగా అనకాపల్లికి సంబంధించినంత వరకు గురునాథరావు అనేక మంచి కార్యక్రమాలు చేశారు. అటువంటి ఆయన విగ్రహాన్ని తొలగించాలంటూ ఆలోచన చేయడమే ఒక మిస్టేక్ అయితే, దాంతో పాటుగా విగ్రహ ధ్వంసానికి పూనుకోవడం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే అంశంగానే మారిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులు అక్కడ చేరుకోవడం, ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళపైన పూర్తి స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే గురునాథరావుకు సంబంధించిన విగ్రహం పైన ధ్వంసం చేశారో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆయా మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహం ధ్వంసమైనట్లుగా కూడా అక్కడ మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తుంది. విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కూడా చెప్తూ ఉన్నారు. విగ్రహం ధ్వంసంపై కాపులు ఒక సైన్ నుంచి అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విగ్రహం ధ్వంసం వెనుక మాజీ జెడ్పీటీసీ ఉన్నారు అంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. వీరే ఉండి కూడా జెడ్పీటీసీ వెనక ఉండి భరత్ ఎవరైతే ఉన్నారో పూసలపాటి భరత్ దీని వెనకాల ఉన్నారు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.